హాయ్ గాయ్స్, అఖండ 2 తాండవం మూవీ రివ్యూ కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి. మామూలు లేటా జీవితకాలం లేటరా. అయితే మూవీ ఎలా ఉందిరా అంటే పర్లేదు, బాగానే ఉంది. చాలామందికి నచ్చుతుంది. ఎవరికైతే లాజిక్స్, ఫిజిక్స్, గ్రావిటీ, తొక్క తొడగూర, స్టోరీ పెద్ద స్ట్రాంగ్గా లేకుండా నచ్చుతుందో వాళ్ళకి బాగానే అనిపిస్తుంది సినిమా. ఇంకా బోయపాటి మూవీస్ నుంచి అంతకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. సో వెళ్ళొచ్చు. ఇంకా బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే పిచ్చ పిచ్చగా నచ్చుతుంది. లైక్ ఓజీ సినిమా ఎట్లా మ్యూజిక్తో నడిచిందో అట్లనే కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇన్ దట్ కేస్ మీరు ఆ సెక్టర్లో ఉంటే మాత్రం వెళ్ళిపోండి. ఇలా కాదు, మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి, లేకపోతే మంచి స్టోరీ లైన్ ఉండాలి, ఎక్కడ లాజిక్స్ పోయినట్టు ఉండకూడదు, నార్మల్గా ఉండాలి సినిమా అని అంటే మాత్రం ఈ సినిమా మీకోసం కాదు. నాకు బోయమామ సినిమాలల్లో బాగా నచ్చేది ఏంటంటే లాజిక్స్ లేకున్నా కానీ సినిమాలు నడుస్తుంటాయి. ఎట్లా అంటే ఒక కంప్లీట్ ఫీల్ వస్తుంది సినిమా చూసినప్పుడు. తీసుకున్న పాయింట్ ఏంటిది, దానికి న్యాయం చేసినామా లేదా అని చూసుకుంటాడు. అండ్ ఆల్సో చూపించే ప్రతిదీ చాలా గ్రాండియర్గా చూపిస్తాడు. వాళ్ళ ఇల్లులు కావచ్చు, వాళ్ళ రిచ్నెస్ కావచ్చు, పైసలు కావచ్చు, పెద్ద పెద్ద పవర్ ఉన్న వాళ్ళని చూపించడం, పెద్ద పెద్ద విలన్స్ని చూపించడం. అండ్ ఆల్సో హీరో ఎక్కడైనా చదువుకున్నాడా అంటే ఏదైనా స్టాన్ఫర్డ్, బిట్స్విల్ అని ఇట్లా పెద్ద పెద్ద కాలేజ్ పేర్లు యూజ్ చేసుకోవడం. జస్ట్ నార్మల్ ఇక్కడ చదువుకున్నాడా అంటే లేదు, అట్లా ఉండదు. ఏదైనా చూస్తే అది గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో వీటికి మనం కంప్లీట్ అనే ఫీల్ ఒకటి వస్తుంటుంది. ఈ సినిమాలో కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక చిన్న పాప ఉంటుంది హీరోకి. ఆ పాప చుట్టూ తిరుగుతుంటుంది స్టోరీ అంతా. అయితే ఆ పాప వచ్చేసి చాలా ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే 226 ఐక్యూ ఉంటుంది. ఇండియాలోనే హైయెస్ట్ ఐక్యూ ఉన్న అమ్మాయి తను అనమాట. అట్లా మధ్యలో పెట్టుకోవచ్చుగా, ఒక 200 150 వద్దు, పెడితే హైయెస్టే పెట్టాలి, లేకపోతే లోయెస్ట్ దొక్కాలి, అంతేగాని మధ్యలో ఉండొద్దు. అది బోయమ్మ లాజిక్. సో అట్లాంటివి చూసినప్పుడు కొంచెం కంప్లీట్ ఫీల్ వస్తుంది. అండ్ కొందరికైతే అది మరి ఓవర్ అనిపిస్తుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఈ 226 దేనికి పెట్టి ఉండొచ్చు అంటే ఈ 225 అనేది హైయెస్ట్ ఐక్యూ ఒక అమ్మాయికి. అమ్మాయి పేరు నాకు గుర్తులేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమ్మాయిలల్లో. మేబీ +1 యాడ్ చేసి 226 పెట్టి ఉండొచ్చు వీళ్ళు. సో ఓకే, ఫస్ట్ నాకు నచ్చిన విషయాలు ఏంటి చెప్తా మూవీలో. నాకు కంటిన్యూటీ నచ్చింది. అఖండ 1లో ఏదైతే బిల్డ్ చేసారో దానికి ప్రతిదీ కంటిన్యూగా తీసుకొచ్చారు, అంత మంచిగా అనిపించింది స్టోరీ వైజ్, నెరేటివ్ వైజ్. అండ్ మధ్యలో ఏమైందో నాకు తెలియదు, ప్రజ్ఞ జైస్వాల్ గారితో ఆమె డేట్స్ ఇవ్వలేదా లేకపోతే ఏమైందో తెలియదు, ఆమె క్యారెక్టర్ని అయితే లేపేసారు. ఇప్పుడు ఇంకొక ఆమెను తీసుకొచ్చారు కొత్త హీరోయిన్ని. పొరపాటున ఆమెతో పెళ్ళి అంటారేమో అనుకున్నా, బట్ సేఫ్. ఇక్కడ నుంచి మూవీ చూడని వాళ్ళు ఉంటే చూడకండి, ఆపేసేయండి ఈ వీడియోని ఇక్కడనే. సో కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి, దాన్ని మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక విలన్ గాడు ఉంటాడు నేపాల్లో. ఎట్లా చూపిస్తారంటే వాళ్ళకి మనకి అస్సలు పడదన్నట్టు చూపిస్తారు. లైక్ నేపాల్కి శత్రుదేశం మన ఇండియా అని చూపిస్తారు. అసలు నేపాల్కి ఇండియా శత్రుదేశం ఎప్పుడైంది? మనం అసలు ఎప్పుడు వార్ స్టార్ట్ చేసుకున్నాం అది తెలుస్తలే నాకు. ఎట్లా ఒక పాకిస్తాన్ పెట్టిర్రు అనుకో దాని ప్లేస్లో, ఓకే పాకిస్తాన్ వాళ్ళకి మనకు వంటే పడదు, మనకు వాళ్ళంటే పడదు, అక్కడ యుద్ధం జరుగుతుందంటే మంచిగా ఉందనుకో. నేపాల్, ఇండియా అయితే ఏదైతే ఉన్నాయో మంచి ఫ్రెండ్లీ కంట్రీస్, మంచిగా కలిసి ఉంటాయి, మంచిగా అటు ఇటు తిరుగుతుంటారు, మంచిగా వస్తుంటారు, అంత బాగానే ఉంటుంది. ఎక్కడ టెర్రరిజంని మనం చూడలే, ఎక్కడ నుండి వాళ్ళు మంచిగా ఉంటారు, మనం మంచిగా ఉంటాం. కానీ సినిమాలో అట్లా ఎట్లా పెట్టాలనిపించింది, నిజంగా అట్లా ఏం లేదు కదా, బయట మంచిగా ఉందిగా అనిపించింది. సో వేరే ఏదన్నా కంట్రీని చూస్ చేసుకుంటే లైక్ పాకిస్తాన్ మంచిగా అనిపించేది, ఇక్కడ కొంచెం లాజిక్ లేనట్టు అనిపించింది. లేదు నేపాల్కి కూడా మనం అంటే పడదు, మన శత్రు దేశం నేపాల్ అని మీకేమైనా తెలుసా? అట్లాంటివి ఏమైనా తెలిస్తే కింద రాయండి. అండ్ అట్లనే కొన్ని పాయింట్స్ తీసుకొని మళ్ళీ చెప్పకుండా వదిలేసారు అనిపిస్తుంది. ఫస్ట్లో ఏంటంటే ఒకడు ఉంటాడు పెద్ద విలన్ గాడు నేపాల్ నుంచి, వాడు పోయి ఇంకో పెద్దవాడిని కలుస్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఏంటంటే నేను కూడా ఇండియా మీద పోరు సాధించుదాం అనుకుంటున్నా, బాగానే ఉంది అంటాడు. కాకపోతే ఒక ఆయుధం కావాలి, దానికి ఆయుధాన్ని తీసుకురావాలంటాడు. వాడు పోతాడు, చెప్పినట్టే పోతాడు, తీసుకొస్తాడు. అంత పెద్ద వెపన్ని ఎట్లా తీసుకొచ్చినావు అంటే మన వాళ్ళని 300 మందిని చంపేసినా అట్లా తీసుకొచ్చిన అంటాడు. అసలు ఆ ఆయుధం ఏంది, ఎక్కడుంది, ఆ 300 మందిని చంపితే ఈ ఆయుధం ఎక్కడికి వెళ్ళొచ్చింది, అసలు ఆయుధాన్ని చూపించరు. క్లైమాక్స్లో ఒకటి కొండకి పాయింట్ చేసి పెళ్ళుద్దామని చూస్తుంటారు. ఆయుధం ఈ ఆయుధం సేమేనా, అసలు ఆయుధం గురించి చెప్పి దాన్ని మర్చిపోయారు, ఎక్కడికి పోయింది ఆయుధం అది తెలియదు. అది పక్కన పెట్టేస్తే ఈ చిన్న పాప ఎవరైతే ఉందో ఆ దగ్గర ఇప్పుడు యాంటీడోట్ ఉంది ఆ వైరస్కి. ఎవరికి, లైక్ అందరు జనాలు సిక్ అయిపోయి సస్తుంటారు, కుంభమేళలో పాయిజన్ వచ్చిందని చెప్పి. దానికి ఏమేం చేయాలి, యాంటీడోట్ ఉన్నప్పుడు ఫాస్ట్గా తీసుకెళ్ళి ఇవ్వాలి కదా. లేదు, ఆ ఉన్న ప్లేస్లో సిగ్నల్ రాదు, ఒక్కొప్పుడు సిగ్నల్ వస్తుంది, మాట్లాడుతుంటుంది బాగానే, ఎమర్జెన్సీ అని చెప్తుంటే మళ్ళీ తర్వాత బాలకృష్ణతో ముచ్చట్లు వేస్తుంటుంది, మళ్ళీ ఎమర్జెన్సీ అంటారు, మళ్ళీ ముచ్చట్లు వేస్తుంటారు. ఆడ సచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయరు ప్రాసెస్ని, అంతా సొల్లు పెడతా ఉంటారు ఆడ మనుషులు వస్తుంటే. అసలు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలంటే ఆదిపినిషెట్టి గారి క్యారెక్టర్ అస్సలు బాగా యూజ్ చేసుకోలేరు.
చాలా షార్ట్ టైం ఉంటారు. బట్ ఎందుకున్నారా అన్న డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి అయితే. అసలు తను రావడం వల్ల యూజ్ ఏంటి? ఏదో తన స్టోరీ చెప్పుకున్నాడు, పోయిండు, అంతే, చచ్చిపోయిండు. ఏముంది దాంట్లో? తను రావడం వల్ల ఏమైనా చేంజ్ అయిందా స్టోరీలో అంటే లేదు. ఎట్లా ఉన్నది అట్లనే ఉంది. అసలు అంత పెద్ద విలన్, క్షుద్ర పూజలు వస్తాయి, అది ఇది అని చూపించడం ఎందుకు? ఆ క్షుద్ర పూజలు కూడా ఎట్లా ఉంటాయంటే, తనని ఒకసారి కొట్టిన తర్వాత మంచి క్షుద్ర పూజలు అని చెప్పి కొన్ని భూతాలను వెంట పెట్టుకొని తీసుకుంటాడు. వాటి బయటకు వస్తుంటాయి కానీ అవేం చెయ్యవు. దానివల్ల ఏం న్యూస్ నాకు కూడా తెలియట్లేదు. ఏదో విఎఫ్ఎక్స్ బాగుంటుంది కదా, భూతాలు కానీ పెట్టినట్టు ఉంటుంది, అంతే. దాని తర్వాత ఏముండదు. ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 రెండిట్లో సేమ్ ఒకటి ఉంటుంది. అది నచ్చింది ఏంటంటే, ఒక విలన్ గాడు ఉంటాడు, వానికంటే ఏదో విలన్ గాడు ఇంకోటి ఉన్నాడని చూపిస్తారు. జనరల్గా ఏం చేయాలి? చిన్నోని ఫస్ట్ చంపాలి, క్లైమాక్స్లో పెద్దోని చంపాలి కదా. అట్లుండదు. క్లైమాక్స్లోనే ఫస్ట్ చంపేసి లాస్ట్లో ఆ బుడ్డోని చంపుతుంటే ఆ ఫీల్ పోతుంది. అరే పెద్ద విలన్ గాడు చచ్చిపోయింది కదా, మళ్ళీ వీడెందుకు అన్నట్టు. సో దాంట్లో బాబాజీ గాడు ఎవడో ఉంటాడు. అట్లనే దీంట్లో వీడు క్షుద్ర పూజలు అది అని వస్తాడు, మధ్యలో ఉంటాడు, అయిపోతుంది. అక్కడ పాయింట్ లేదు అసలు. ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ మంచిగా యూజ్ చేసుకోవాలనిపించింది, కానీ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు తను. అండ్ ఇలాంటివన్నీ పట్టించుకోకుండా సినిమా చూస్తే మాత్రం మంచిగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మెయిన్లీ చెప్పాలంటే నాకు అమ్మ సెంటిమెంట్ అనేది చాలా కనెక్ట్ అయిపోయినా నేను. ఐ ఫెల్ట్ ఎమోషనల్ అని చెప్పాలి. అమ్మ సెంటిమెంట్ చాలా బాగుంది. అట్లనే సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళకు కూడా కొన్ని పాయింట్స్ తెలిసే అవకాశం ఉంది మూవీతోని. చాలా గట్టిగా చెప్తారు, స్ట్రాంగ్గా చెప్తారు సినిమాలో. అండ్ ఈ 2 రీజన్స్కి అయితే ఖచ్చితంగా పోవచ్చు సినిమాకి. ఈ పక్కన పెట్టినామనుకో మనం ఈ తొక్కలో లాజిక్స్ అన్నీ బాగానే ఉంటుంది సినిమా. సో పెద్ద కాంప్లికేటెడ్ కాకుండా నార్మల్గా సినిమా విషయం చేద్దాం అనుకుంటే పోండి, బాగుంటుంది, నచ్చుతుంది. లేదు లైక్ ఒక స్టోరీ లైన్ కావాలి, దాని మీద నడవాలి, అది ఒక ఫోకస్డ్గా చూడాలి సినిమాని, డైవర్షన్స్ ఉండొద్దు లాజిక్ లేకుండా అని మీరు అనుకుంటే ఈ మూవీ మీకోసం కాదు. సో అంతే గైస్, ఇవి ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, టాటా, టేక్ కేర్.